గైస్ ఇదైతే స్టవ్. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట. దాని తర్వాత ఫిషెస్ అన్నిటిని వేసుకోవాలి. ఫిషెస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ఇది మళ్ళీ వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ మసాలాస్ అన్నమాట. స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకున్న తర్వాత ఇంకో స్పెషల్ మసాలా వేసుకోవాలి. అయ్యో వంట కాలిపోతుంది, అట్లా పెట్టొచ్చు. స్పెషల్ గా వేసుకున్న తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇది వేస్తే అనుకో వంట పాడైపోతుంది. మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూసారా ఎంత బాగున్నాయో, వీటి వల్ల టేస్ట్ వస్తుంది. అవే వేస్తుంది గైస్, ఇంకేం లేవు అక్కడ. అవి వేసుకుని ఇది వేయాలి మట్టి. ఆగండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇది వేసుకోవాలి గైస్, ఈ పిచ్చి మట్టి. ఇప్పుడు చూడండి, ఉప్పు అంటే టేస్టీ కర్రీ తినేయండి. ఇది మన చేసింది గైస్, న్యాయమైన గైస్. ఆమె తినకుండా మీకు తినిపిస్తుంది, మళ్ళీ వేస్తుంది గైస్ ఏదో. సరే మనమైతే అక్కడ ఇక్కడ పేరు వచ్చేసి ఫిక్స్ చేసుకోలేదు, ఉండండి చెప్తాను నేను. శాండ్ రాక్ ఫిష్ ఫ్రై, ఫ్రై విత్ కర్రీ. జస్ట్ ఒక్క స్పూన్ టేస్ట్ చేయండి. ఆమె పైన కూడా వేద్దాం. ఇట్లా మట్టితో ఆడుకోవాలి, కొంచెం సేపు అయినా నేచర్తో ఎంజాయ్ చేయాలి. అబ్బా నువ్వే చెప్తావు. ఇంకా ఈరోజు షార్ట్ వచ్చేసి ఈమె పిచ్చామే వంట చేసింది అనమాట మట్టిలో. అంతే, సబ్స్క్రైబ్ చేయండి.